బ్రో ఇన్ని రోజులు మనకి ఇన్‌స్టంట్‌గా బ్రైట్‌నెస్ కావాలి అంటే మనం ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ యూజ్ చేయాలనుకున్నా గానీ, ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలని నాకు తెలీదు. ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసే ఉంటుంది. థంబ్‌నెయిల్‌లో చూసే మీరు ఈ వీడియోని క్లిక్ చేసుంటారు గదా! సో, వీడియోలో నేను ఇందులో ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, నిజంగానే స్కిన్ అనేది బ్రైట్‌గా అవుతుందా? ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు, ఇవన్నీ ఇందులో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు చేయాల్సింది ఏంటి అంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6 కీ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అందులో మొదటిది నియాసినమైడ్. సెకండ్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే టైటానియం డిఆక్సైడ్ అలాగే జింక్ ఆక్సైడ్. ఇది ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతాయి అన్నట్టు. సో, ఇప్పుడు నేను జస్ట్ టైటిల్స్ చెప్తాను. మీకు మొత్తం డిస్క్రిప్షన్‌లో అసలు ఇవి దేనికి వర్క్ చేస్తాయని డిస్క్రిప్షన్‌లో మీకు క్లియర్‌గా నేను మెన్షన్ చేస్తాను. థర్డ్ ఏంటంటే వైటమిన్ సి. ఫోర్త్ గ్లిజరిన్. ఫిఫ్త్ వన్ లికరిస్ ఎక్స్ట్రాక్ట్. దీన్ని బ్రైట్‌నెస్ కోసం యూజ్ చేస్తారన్నట్టు. చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. ఫైనల్ ఏంటి అంటే కొజిక్ యాసిడ్. ఇది పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటివి తగ్గిస్తుంది. స్కిన్‌ని బ్రైట్‌గా కూడా చేస్తుందన్నట్టు. సో, ఇవి ఇంగ్రీడియెంట్స్. ఈ ఇంగ్రీడియెంట్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. సో, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఇది ఎస్‌పీఎఫ్ 50 ఉంది. సో, ఎస్‌పీఎఫ్ 50 అంటే మనకు ప్రొటెక్షన్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పీఏ+++, ఓకే. +++3 ఉన్నాయి కాబట్టి ఓకే బానే ఉంటుంది. ప్రొటెక్షన్‌లో బానే ఉంటుంది. ఇందులో పారాబెన్ లేదు, సల్ఫేట్ లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో, అడ్వాంటేజెస్‌లో ఫస్ట్ ఏంటి అంటే ఇన్‌స్టంట్ గ్లో. ఇది అప్లై చేసుకున్న తర్వాత వితిన్ 1 మినిట్‌లో మన ఫేస్ అనేది గ్లోయింగ్‌గా అవుతుంది. రిమెంబర్ గ్లోయింగ్‌గా అవుతుంది. బ్రైట్‌గా కాదు, గ్లోయింగ్‌గా అవుతుందన్నట్టు. వితిన్ 1 మినిట్‌లో మన స్కిన్ అనేది గ్లోగా మనకు కనిపిస్తుందన్నట్టు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నో వైట్ కాస్ట్. మనం అప్లై చేసిన తర్వాత వైట్ లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, అలా ఈ ప్రోడక్ట్‌లో కాదన్నట్టు. థర్డ్ వన్ ఏంటి అంటే లైట్ వెయిట్ అలాగే నాన్ స్టిక్కీ. సో, ఆయిలీ స్కిన్ ఉన్నా గానీ మనం ఇది యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో, అందరూ యూజ్ చేయొచ్చు అన్నట్టు. మాక్సిమం సెన్సిటివ్ స్కిన్ మినహాయించి. అది ఎందుకు అనేది ముందు చెప్తా. సో, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఇది వాటర్ రెసిస్టెంట్ కాదు. ఒకవేళ మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్‌కి ఇలా వెళ్ళినట్టయితే మీకు అస్సలు వర్క్ చేయదు. అలాగే మీరు ఎక్కువగా జిమ్‌కి వెళ్తున్నా గానీ మీకు వచ్చే స్వెట్‌కి ఇది మీకు పెద్దగా ఏం వర్క్ చేయదు. ఇదేంటి అంటే డే టు డే లైఫ్ స్టైల్ అంటే నార్మల్‌గా ఆఫీస్ ఇల్లు ఆఫీస్ ఇలా ఉంటుంది కదా! సో, వాళ్ళకి లేదంటే మామూలుగా అవుట్‌డోర్‌కి వెళ్ళి ఇండోర్‌కి వస్తారు కదా, వాళ్ళకి సూట్ అవుతుంది. ఇంకేదైనా మీరు వర్కౌట్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నట్టయితే మీకు ఇది పెద్దగా సూట్ కాదు. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సాలిసిలిక్ యాసిడ్ మీకు తెలిసే ఉంటుంది కదా! అలాగే ఇందులో కొజిక్ యాసిడ్ ఉంది. సో, వీటిని యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అంటారు. ఈ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వవు. సో, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ లేకుంటే ఇచ్చింగ్‌నెస్ ఇలాంటి ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. మీది సెన్సిటివ్ స్కిన్ అయినట్టయితే మీరు కొద్దిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. అంటే ముందుగా ఫేస్‌కి అప్లై చేసే ముందు చేతికి కొద్దిగా అప్లై చేయండి. లేకుంటే చెవి వెనకాల ఇట్లా అప్లై చేసుకొని చూడండి. సో, ఇప్పుడు ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అనేది చూసుకున్నట్టయితే ఒక సెన్సిటివ్ స్కిన్ మినహాయించి అందరూ యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎందుకు యూజ్ చేయకూడదు అంటే అదే ఇందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్ల. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. ఒకవేళ అది పాస్ అయినట్టయితే మీరు కూడా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేసి తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనం అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అదే బ్రైట్‌నెస్. ఇది యూజ్ చేస్తే బ్రైట్‌నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుందా? వాళ్ళు ఒక పిక్చర్ చూపించారు. సో, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి పిక్చర్. చాలామంది ఆ పిక్చర్‌ని చూసే ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటారు. కానీ ఆ పిక్చర్‌లో కింద ఏదైతే మెన్షన్ చేశారో అది మాక్సిమం ఎవ్వరూ చూడరు. వాళ్ళ పిక్చర్‌లో ఏం మెన్షన్ చేశారు అంటే అది కూడా చిన్నగా ఎవ్వరికీ కనిపించకుండా ఏం మెన్షన్ చేశారు అంటే ఆ ప్రోడక్ట్‌ని 90 డేస్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకలా రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. అది చాలా చిన్నగా మెన్షన్ చేశారు. ఎవ్వరు అది చూడరు. అది అంతగా నోటీసబుల్ కూడా ఉండదన్నట్టు. మనం డైరెక్ట్ పిక్చర్ చూస్తాం గానీ కింద మ్యాటర్ ఏం చూస్తాం. అది కూడా చిన్నగా మినిమల్‌గా ఉన్నది మనకేం కనిపిస్తుంది బ్రో. సో, వాళ్ళక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు చిన్నగా మెన్షన్ చేశారు గానీ మనం చూడకుండా తీసుకుంటాం. సో, మన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఇది ఇన్‌స్టంట్ బ్రైట్‌నెస్, ఇన్‌స్టంట్ గ్లో సంథింగ్ ఏదో అంటున్నారు కదా, ఇంగ్రీడియెంట్స్ కూడా బానే ఉన్నాయని చెప్పేసి తీసుకుంటాం. కానీ మనకి బ్రైట్‌నెస్ అనేది రాదు. బ్రో ఒక్కటే గుర్తుపెట్టుకో, మనకి ఇన్‌స్టంట్‌గా బ్రైట్‌నెస్ వస్తుంది అంటే అందులో కెమికల్ ఉంది అని అర్థం. సో, ఇందులో కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి మనకి బ్రైట్‌నెస్ రావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. సో, వాళ్ళు 90 డేస్ అంటే 3 మంత్స్. సో, అట్‌లీస్ట్ 2 మంత్స్ లేకుంటే 1½ మంత్ అన్నా మీరు కన్సిస్టెంట్‌గా యూజ్ చేయాలి. పర్ డేకి 2 టైమ్సా లేకుంటే రీఅప్లై చేసుకోవటమా ఇలా మీరు యూజ్ చేసినట్టయితే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. కానీ 1, 2 రోజులు యూజ్ చేసి లేదంటే ఒక 10 రోజులు యూజ్ చేసి నాకు బ్రైట్‌నెస్ వస్తలేదు, ఈ ప్రోడక్ట్ కరెక్ట్ కాదు అంటే అది కూడా
కరెక్ట్ కాదు. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అర్థమైందా? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఎవరు యూజ్ చేయాలి? ఎవరు యూజ్ చేయకూడదు? అలాగే బ్రైట్‌నెస్ అనేది ఇది ఒక స్ట్రాటజీ అంతే. నేననుకున్నా ఇందులో ఎస్‌పీఎఫ్ 50 ఉంది. PA+++ ఉంది. వీళ్ళు ఎలా ఇంత బ్రైట్‌నెస్ ఎలా క్లెయిమ్ చేస్తున్నారని చెప్పేసి నేను చూసినా. సో, నేను నోటీస్ చేసింది మీకు చూపించిన. సో, ఇదే అన్నట్టు వాళ్ళ స్ట్రాటజీ. సో, వాళ్ళు చిన్నగా మెన్షన్ చేశారు. తప్పేం లేదు. ఇదొక స్ట్రాటజీ అన్నట్టు. బట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ కూడా మంచి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు యూజ్ చేసినట్టయితే మీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు ఓవర్‌కమ్ చేసుకొని మీ స్కిన్‌ని హెల్తీగా కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా యూజ్ చేస్తే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఆ పిక్చర్‌లో ఉన్నట్టు మీకు కూడా బ్రైట్‌నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా 90 డేస్ తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేసేసేయండి. సో, ఐ విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.